Yeah, hi, good morning and good evening, everyone. So it's after a 7 days gap. Welcome back. I hope you practiced well. Recap చేసింటారు అనుకుంటున్నా. Now, yeah, let's go back to our concept of Docker. So last week మనం ఏం చేసామంటే, so we launched Docker commands, Docker file instructions, చాలా instructions చూసాం and add versus CMD, run versus CMD versus entry point, arg versus env, and ఇలా అన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం నేర్చుకున్నాం. And then we started creating RoboShop project through as a Docker container. మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ యూస్ చేసి RoboShop project components ని Docker images గా build చేసి then we started running as a containers, and then we used Docker Compose as well. Okay, so now let us పేమెంట్ దగ్గర కొంచెం ఇష్యూ వచ్చింది. దట్స్ డెవలప్మెంట్ ఇష్యూ. ఐ క్రియేటెడ్ డాకర్ ఇన్స్టెన్స్ నౌ. దీంట్లో మనం ఫస్ట్ డాకర్ ఇన్స్టాల్ చేద్దాం. మీరు ఒక చిన్న స్క్రిప్ట్ రాయొచ్చు, షెల్ స్క్రిప్ట్ డాకర్ ఇన్స్టాల్ చేయడానికి. ఇప్పుడే చిన్న పోస్ట్ చేశాను. యూ కెన్ డైరెక్ట్లీ రన్ దిస్ టు ఇన్స్టాల్ డాకర్. మీరు కూడా జస్ట్ రాయండి బికాజ్ యూ నో ఆల్ షెల్ స్క్రిప్టింగ్. సూపర్ ఫ్లాష్. ఇది డాకర్ ఇన్స్టాల్ చేస్తుంది అండ్ దెన్ డాకర్ కంపోజ్ కూడా ఇన్స్టాల్ చేస్తుంది బికాస్ వీ నీడ్ డాకర్ కంపోజ్ యాజ్ వెల్. అండ్ మనం రోబోషాప్ డాకర్ తీసుకుంటే let me clone them first. And then we have Docker files also. రోబోషాప్ డాకర్ లో మనం అన్ని కాంపోనెంట్స్ ని బిల్డ్ చేసాం. బట్ పేమెంట్ దగ్గర ఒక చిన్న ఇష్యూ వచ్చింది. ఇది డెవలప్మెంట్ ఇష్యూ. సో ఈ ఇమేజ్కి ఏంటంటే, ఇది మనం ఇమేజ్ కదా, సో ఇదే కోడ్ మనకి VM లో వర్క్ అయింది. ఇమేజ్ లో వర్క్ అవ్వట్లేదు ఎందుకంటే ఇమేజ్ లో అన్ని కాంపోనెంట్స్ ఉండవు కాబట్టి. సో ఐ జస్ట్ హ్యావ్ రిమూవ్ దట్. సో కొంచెం కోడ్ ని మారుస్తున్నా ప్రీవియస్ ప్యాచ్ లోంచి, జస్ట్ టేకింగ్ ఇట్. సో దీని గురించి మీరు వరీ అవ్వద్దు, ఇట్స్ ప్యూర్లీ డెవలప్మెంట్ థింగ్. ఓకే, ఆ log_kv అనేది. సో ఇప్పుడు మనం ఏంటంటే, సో ప్రతి కాంపోనెంట్ కి డాకర్ ఫైల్ రాసాం, లైక్ Node.js అండ్ దెన్ MongoDB, MySQL, Python, and then shipping, Java, ఇవన్నీ రాసాము. Now I will start build and deploy this. Okay, so yeah, ఇది ఇన్స్టాల్ అయిపోయింది. Let us exit and then Docker PS. Okay, now let me push this code, RoboShop Docker.
ఇట్లో ఓకే రోబోషాప్ డాకర్ ఎల్ఎస్ వి హ్యావ్ ఆల్ ద కాంపోనెంట్స్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక చిన్న ఫర్ ఐ ఇన్ MongoDB and then MySQL and what else? Catalog, cart, user and shipping, పేమెంట్, వెబ్. సో ఇవే కదా మన కాంపోనెంట్స్ అన్ని. సో ఒక చిన్న షెల్ స్క్రిప్ట్ లైన్ ఇక్కడే రాస్తున్నా. టు cd$i docker build -t $i v1 dot and then cd like this. సో ఇది ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఫోల్డర్లోకి వెళ్ళి ఇట్ ఈస్ రన్నింగ్ డాకర్ బిల్డ్ కమాండ్. డాకర్ బిల్డ్ -t $i అంటే సో ఇదే కాంపోనెంట్ MongoDB v1. సో v1 అని యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ 1 స్టెప్ బ్యాక్ వచ్చి జస్ట్ అన్ని ఇమేజెస్ని బిల్డ్ చేస్తుంది ఇప్పుడు. దెన్ మనం లాస్ట్ సెషన్లో డాకర్ బ్రిడ్జ్ నెట్వర్కింగ్ కూడా చూసాం. లైక్ వి క్రియేటెడ్ డాకర్ క్రియేట్ నెట్వర్క్ create and then we created RoboShop network also, and then once the images are ready, we can run Docker Compose. అంతే కదా. So we will do that now. ఇమేజెస్ అన్ని బిల్డ్ అవుతున్నాయి. సో ఈ డాకర్ కంపోజ్ కొంచెం చేంజ్ చేద్దాం. -:1 అనేది కొంచెం హార్డ్గా ఉంది, అందుకని ఐఎమ్ జస్ట్ రీప్లేసింగ్ దిస్ యాజ్ v1 v2 సంథింగ్ లైక్ దట్. ఓకే ఇది పుష్ చేయండి. ఇక్కడ ఇంకా ఇమేజెస్ బిల్డ్ అవుతున్నాయి. ఓకే ఇమేజెస్ బిల్డ్ అయిపోయిన తర్వాత ఇమేజెస్ రెడీగా ఉంటే దెన్ వీ కెన్ రన్ దమ్ యాజ్ అ కంటైనర్స్. ఇమేజెస్ రెడీగా ఉండాలి ఎప్పుడైనా కూడా. షిప్పింగ్ ఇమేజ్ బిల్డ్ అవుతుంది. ఫైనల్గా పైథాన్ పేమెంట్ ఇమేజ్ బిల్డ్ అవుతుంది.
సో అన్ని ఇమేజెస్ బిల్డ్ అయిపోయాయి. ఇప్పుడు మనం డాకర్ ఇమేజెస్ అని చూస్తే, సో వీ హ్యావ్ ఆల్ అవర్ ఇమేజెస్ రెడీ, వెబ్, పేమెంట్, షిప్పింగ్, యూజర్, కార్ట్, catalog, and this one. So and let me pull this docker compose changes. Okay, ఇప్పుడు నేను డాకర్ కంపోజ్ అప్ -d అని పెట్టాను అంటే, సో we need to get all these containers. Network RoboShop not found. Okay, create చేయండి. Docker network create RoboShop. Network create చేసాము. Now you run this docker compose up -d. మన ఇమేజెస్ అన్ని కంటైనర్స్ లాగా వచ్చేస్తాయి. Okay, now let us go to this. Okay, లాగిన్ చేస్తున్నా. లాగిన్ అయింది. And then let's go add to the cart. Cart అయింది. Checkout. Let us see. Shipping will take some time. Checkout. Shipping లో ఏదో ఎర్రర్ వస్తుంది. It's fine not to. Logs చూద్దాం. Docker logs shipping. సో కొంచెం టైం పడుతుంది అంతే. ఓకే, ఆర్డర్ ప్లేస్ అయ్యి. సో RoboShop ఈస్ రెడీ త్రూ డాకర్ కంటైనర్స్ అండ్ ఇమేజెస్. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఏదో మనకి డాకర్ తెలుసు కదా, డాకర్ ఇన్స్ట్రక్షన్స్ తెలుసు కదా అని చెప్పి ఎలా పడితే అలా రాసేస్తే దట్స్ నాట్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో ఈ మాత్రం ఎవరైనా చేయగలరు. ఓకే, ఎనీ నార్మల్ DevOps engineer can convert an application into Docker image and container. But a best DevOps engineer can only implement the best practices. సో ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు మనం చేసిందంతా ఏం లేదు, జస్ట్ లైక్ Ansible. సో Ansible లో మనం ఏం చేసాం, we installed, like we took one OS. దాని తర్వాత దాంట్లో ఏం చేసాం, అప్లికేషన్ రన్ టైమ్ ఇన్స్టాల్ చేసాం, లైక్ Node.js. దాని తర్వాత యూజర్ క్రియేట్ చేసాం, ఫోల్డర్ క్రియేట్ చేసాం, అండ్ దెన్ వాట్ వి డిడ్, డౌన్లోడ్ అప్లికేషన్ అండ్ దెన్ systemctl. ఓకే, సో దీని తర్వాత దీన్ని AMI గా కన్వర్ట్ చేసాం. సో వెన్ యూ రన్ దట్ AMI, ఆటోమేటికలీ అప్లికేషన్ విల్ రన్. ద సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా డాకర్ లో కూడా. సో డాకర్ Ansible కి అండ్ AMI కి అండ్ డాకర్ ఇమేజ్ కి డిఫరెన్స్ ఏంటంటే, AMI వచ్చేసి ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉంటుంది, డాకర్ ఇమేజ్ సైజ్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ కదా ఇక్కడ. బట్ కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ యూస్ చేసి మనం సో డాకర్ లో ఇమేజ్ సైజ్ని కానీ స్పీడ్ని కానీ వీటన్నిటిని పెంచొచ్చు. సో లెట్ us see those బెస్ట్ ప్రాక్టీసెస్ నౌ. సో మీరు డాకర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని టైప్ చేస్తే ChatGPT హెల్ప్ తీసుకున్నా కూడా సో ఇది లాస్ట్ బ్యాచ్ అప్పుడు. సో డాకర్ తో ఎఫెక్టివ్ గా సెక్యూర్ గా వర్క్ చేయాలి అంటే, ఓకే,
సో దెన్ వీ నీడ్ టు ఫాలో దీస్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఒకటి వచ్చేసి యూస్ అఫీషియల్ ఇమేజెస్. మనం ఆల్రెడీ అఫీషియల్ ఇమేజెస్ యూస్ చేస్తున్నాం. అండ్ క్రియేట్ కస్టమ్ డాకర్ ఫైల్స్. ఆల్రెడీ మనం కస్టమ్ డాకర్ ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నాం. అండ్ కీప్ కంటైనర్స్ అండ్ ఇమేజెస్ స్మాల్. సో ఇది ఒక్కటి చూద్దాం ప్రజెంట్. ఇప్పుడు మనం చూస్తే మన డాకర్ ఇమేజెస్ సైజ్ ఎంత ఉంది ఇక్కడ? సో ఇట్ ఈస్ లైక్ 1.03 GB, 568 MB, అండ్ దెన్ యూజర్ కార్ట్ కేటలాగ్ ఇవన్నీ చూస్తే చూడండి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 GB. సో దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ అనమాట. ఇమేజ్ సైజ్ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి, అట్లీస్ట్ 1 GB లోపల ఉండాలి, 1 GB కంటే ఎక్స్ట్రా ఉండకూడదు. ఓకే, సో నౌ వీ నీడ్ టు రెడ్యూస్ దిస్ ఇమేజ్ సైజ్. అలా ఇమేజ్ సైజ్ రెడ్యూస్ చేయాలి అంటే బేస్ ఇమేజ్ కూడా మనం తక్కువదే వాడాలి. లైక్ యూస్ టేక్ డాకర్ హబ్. సో మనం నోట్ జేఎస్ ఇమేజ్ యూస్ చేస్తున్నాం. లెట్ మీ పుల్ దట్ నోట్. డాకర్ పుల్ నోడ్ 18 డాకర్ ఇమేజెస్. సో నోడ్ 18 ఎంత ఉంది? ఇదే 1.09 GB ఉంది. సో బేస్ ఇమేజ్ సైజ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మన రోబోషాప్ ఇమేజ్ సైజ్ కూడా పెరుగుతుంది. సో మనం దీనికంటే కొంచెం తక్కువ ఇమేజ్ని మనం యూస్ చేద్దాం. Now, if I take node. సో నోట్ జేఎస్లో నేను చెప్పాను కదా ఆల్పైన్ అనే ఒక ఇమేజెస్ ఉంటాయి. వీఆర్ యూసింగ్ 18 కదా, ఈ 18లో నౌ లెట్ us టేక్ ఆల్పైన్ ఇమేజ్. చూడండి ఇది. సో ఈ ఇమేజ్ యూస్ చేద్దాం మనం. ఓకే, సో కార్ట్కి అండ్ క్యాటలాగ్కి అండ్ యూజర్కి. ఓకే, సో ఈ ఇమేజ్ నేను యూస్ చేస్తున్నాను. సో ఆల్పైన్ ఇమేజ్ యూస్ చేస్తున్నాను. ఆల్పైన్ అనేది చాలా తక్కువ సైజ్ ఉంటుంది అనమాట. ఓకే, స్మాలర్ ఇమేజెస్ రెడ్యూస్ ద డిప్లాయ్మెంట్ టైం అండ్ దెన్ డిస్క్ స్పేస్, ఎవ్రీథింగ్ సేవ్ అవుతుంది. ఇప్పుడు చూసామంటే ఇమేజెస్ సైజ్ డాకర్ ఇమేజెస్ ఇప్పుడు ఎంత ఉంది? 160 MB, కార్ట్ 165 MB, కేటలాగ్ 160 MB. చూడండి ఇమేజ్ సైజ్ అనేది ఎంత రెడ్యూస్ అయిందో. ఇమేజ్ సైజ్ రెడ్యూస్ అవ్వడం ఒక్కటే మ్యాటర్ కాదు, అప్లికేషన్ కూడా పక్కాగా వర్కౌట్ ఐ మీన్ పక్కాగా రన్ అవ్వాలి. సో మీరు ఇమేజ్ సైజ్ తగ్గించాలి అనే తొందరలో ఆల్పైన్ ఇమేజ్ యూస్ చేసి దాన్ని టెస్ట్ చేయకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో యూ నీడ్ టు రెడ్యూస్ ద ఇమేజ్ సైజ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు టెస్ట్ ఇట్ కంప్లీట్లీ. సో ఇప్పుడు మనం అలా డాకర్ కంపోజ్ రన్ చేద్దాం. డాకర్ కంపోజ్ up-d. సో కంటైనర్స్ అన్ని రీక్రియేట్ అవుతున్నాయి. యూజర్ క్యాటలాగ్ అండ్ దెన్ కార్ట్. ఓకే, సో ఇప్పుడు ఇది మనం
మళ్ళీ టెస్ట్ చేసి చూద్దాం మన అప్లికేషన్. Now add to cart, checkout, confirm, pay now. Okay, so image size తగ్గించాం and we tested the application, it is working. Okay, so image size తగ్గించడానికి best practices. So a question అడుగుతారు, what are the Docker best practices you implemented? Use official images. Okay. Second, reduce image size by using bare minimum OSs like Alpine, distro and some core OS. So ఇవన్నీ ఒకే లాగా అనమాట. సో bare minimum OS యూస్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ యూస్ మల్టీ స్టేజ్ బిల్డ్స్. సో మనం లాస్ట్ టైం కొంచెం లైట్గా డిస్కస్ చేసాం మల్టీ స్టేజ్ బిల్డ్స్ అంటే ఏంటి అనేది. సో మల్టీ స్టేజ్ బిల్డ్స్లో మనం జావా ప్రాజెక్ట్స్కి ఎక్కువ యూస్ చేస్తుంటాం. సో జావాలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే సోర్స్ కోడ్ని మనం డెఫినెట్లీ కంపైల్ చేసిన తర్వాత వి విల్ గెట్ ఇట్ బైట్ కోడ్ అనమాట అండ్ రన్ బైట్ కోడ్. ఓకే, సో ఇది జనరల్గా జావా ఫాలో అయ్యే ప్రాసెస్. మైనింగ్ లైక్ నోట్ జేఎస్ కానీ పైథాన్ కానీ కంపైలేషన్ బైట్ కోడ్ అనే కాన్సెప్ట్ లేదు, జావాలో మాత్రం ఆ కాన్సెప్ట్ ఉంది. సో ఈ బైట్ కోడ్ ఈస్ నథింగ్ బట్ అవర్ జార్ ఫైల్ జనరల్గా. సో జావా అప్లికేషన్స్కి ఏంటంటే డెవలప్మెంట్ చేసేటప్పుడు జేడీకే అవసరం. దిస్ ఈస్ జావా డెవలప్మెంట్ కిట్. జేఆర్ఈ అనేది జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మీరు జావా అప్లికేషన్ రన్ చేయడానికి జేడీకే అవసరం లేదు, జేఆర్ఈ సరిపోతుంది. సో జేడీకే ఈస్ గ్రేటర్ దాన్ జేఆర్ఈ and JR is subset of JDK. So JDK memory is greater than JRE memory. ఓకే, సో మీరు డెవలప్మెంట్ చేసేటప్పుడు జేడీకే వాడండి, బట్ రన్ చేసేటప్పుడు జేడీకే వాడొద్దు బికాజ్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ మెమరీ అనమాట. సో అందుకని మనం జేఆర్ఈ వాడతాం. సో ఇప్పుడు ఏంటంటే మనం షిప్పింగ్ అప్లికేషన్ చూస్తే, సో దిస్ ఇస్ మల్టీ స్టేజ్ బిల్డ్స్. ఇదొక డాకర్ ఫైల్, ఇదొక డాకర్ ఫైల్ యాక్చువల్లీ. సో బట్ ఫస్ట్ డాకర్ ఫైల్ కి మనం ఒక నేమ్ ఇస్తున్నాం బిల్డ్ అని. సో ఎందుకంటే దీంట్లోంచి మనం మేవెన్ యూస్ చేసి డిపెండెన్సీస్ అన్నిటిని ఇన్స్టాల్ చేసి ప్యాకేజ్ చేయాలి. మీరు రన్ టైంలో మనకి మేవెన్ అవసరం లేదు. రన్ టైంలో మనకు జస్ట్ ఈ జేడీకే సరిపోతుంది అనమాట, జేడీకే ఆర్ జేఆర్ఈ వాట్ ఎవర్. సో అందుకని మేవెన్ అనే ఒక బేస్ ఇమేజ్ తీసుకొని దాన్ని బిల్డర్గా మనం యూస్ చేసి దీంతో పని అయిపోయిన తర్వాత ఈ ఫైల్ని మనం ఇక్కడ కాపీ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ఇలా చేయకపోతే నౌ లెట్ us see what is the how much memory you can get more. Okay, సో నేను దీన్ని కమెంట్ చేస్తున్నాను. ఓకే, సో మావెన్ ప్యాకేజ్ అప్పుడు మనం తీసుకొని వెళ్ళి డైరెక్ట్లీ ఇలా రన్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎంత ఉంది మనకి షిప్పింగ్ ఇమేజ్ సైజు, డాకర్ ఇమేజెస్ షిప్పింగ్ ఎంత ఉంది, ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 568 MB. సో మల్టీ స్టేజ్ బిల్డ్ యూస్ చేస్తే, ఒకవేళ నేను మల్టీ స్టేజ్ బిల్డ్ యూస్ చేయకుండా డైరెక్ట్లీ ఈ మావెన్ ప్యాకేజ్ని యూస్ చేస్తే స్టిల్ అప్లికేషన్ వర్కౌట్ అవుతుంది, బట్ ఇమేజ్ మెమరీ అనేది పెరుగుతుంది. చూడండి, మావెన్ ప్యాకేజ్ చేసాము, దెన్ వి గెట్ ద జార్ ఫైల్ అండ్ we need to do something. ఇక్కడ రీనేమ్ చేయాలి. ఓకే, సో రీనేమ్ చేసి రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం మెమరీ.
docker build -t shipping v1 dot. Now docker images చూద్దాం. ఇందాక 568 MB వచ్చింది. సో ఇప్పుడు ఎంత 674 MB వచ్చింది. సో ఆల్మోస్ట్ 100 MB సైజ్ పెరిగింది అనమాట. సో ఎందుకు పెరిగిందంటే అది ఎక్స్ట్రా కాంపోనెంట్ లైక్ మ్యాబెన్ వల్ల మనకి 100 MB సైజ్ పెరిగింది. అండ్ మీరు అప్లికేషన్ రన్ చేయడానికి మ్యాబెన్ అవసరం లేదు కాబట్టి సో వి యూస్డ్ మల్టీ స్టేజ్ బిల్డ్స్. అది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ లో. వాట్ ఈస్ మల్టీ స్టేజ్ బిల్డ్ అని. ఇది మెయిన్లీ జావా అప్లికేషన్ యూజ్ అవుతుంది. యూ నీడ్ టు టెల్ దిస్ ఆన్సర్. యూజువల్లీ ఫర్ జావా అప్లికేషన్స్ we will get the jar file as an as a build file. So generally we will take one stage. So we'll use one stage to build the jar file, and we will copy the jar file into the another stage where we will have only JDK or JRE environment that can reduce the image size because we don't need Maven in runtime environment. అలా మీరు ఆన్సర్ని ఫ్రేమ్ చేయండి జనరల్గా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొంచెం తగ్గిద్దాం. ఇంకొంచెం తగ్గియాలంటే చెప్పాను కదా, ఇక్కడ మనం జేడీకే యూస్ చేస్తున్నాం. సో వీ కెన్ యూస్ జేఆర్ఈ ఆల్సో. లెట్ us go to docker hub. ఓపెన్ జేడీకే అఫీషియల్ ఇమేజ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో 8 వర్షన్ హైఫర్ జేఆర్ఈ అని మనకు సెర్చ్ చేస్తే విల్ గెట్ ఆల్పైన్ ఇమేజ్. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి 8 జేఆర్ఈ ఆల్పైన్ 3.7. ఏమైనా ఉన్నాయా? ఓకే, 8 జేఆర్ఈ ఆల్పైన్ ఇదైనా తీసుకున్నాం 3.9 లేటెస్ట్. ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను. ఓకే, సో నాట్ జేడీకే, ఇట్ ఈస్ జేఆర్ఈ ఆల్పైన్ 3.9. ఇట్ కెన్ ఈవెన్ రెడ్యూస్ ద ఇమేజ్ సైజ్ అనమాట. It pull and then docker build. సో ఇప్పుడు చూద్దాం డాకర్ ఇమేజెస్. ఇప్పుడు సైజ్ ఎంత ఉంది? 126 MB ఉంది. సో చూడండి ఆల్మోస్ట్ ఎంత సైజ్ తగ్గిపోయిందో. ఓకే, ఆల్మోస్ట్ 420 MB ఆఫ్ సైజ్ తగ్గిపోయింది మనకి. ఇప్పుడు ఇలా ఇంత తక్కువ సైజ్ ఉండే అప్లికేషన్ని మనం చాలా ఈజీగా రెప్లికేట్ చేయొచ్చు. ఓకే, ఒకసారి మళ్ళీ అప్లికేషన్ టెస్ట్ చేసి చూద్దాం. ఇమేజ్ సైజ్ తగ్గించడమే కాదు, వీ నీడ్ టు టెస్ట్ ఇట్. అండ్ దెన్ సో షిప్పింగ్ వస్తుంది అంటే ఇట్ ఈస్, వీ కెన్ మేక్ షూర్ ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే, సో అలా మల్టీ స్టేజ్ బిల్డ్స్ కూడా మనం యూస్ చేయొచ్చు. అలానే పేమెంట్లో చూద్దాం పైథాన్ 3.9. సో ఇక్కడ జనరల్గా ఒక ఎర్రర్ వస్తుంది మనకి. 3.9 వర్షన్ తీసుకున్నామంటే 3.9 ఆల్పైన్ తీసుకుందాం. పబ్లిష్ ఫుల్ docker build -t payment
colon v1 dot. ఓకే, ఎర్రర్ వచ్చింది. సో మనం జస్ట్ బేర్ మినిమం వాయిస్ లైక్ ఆల్పైన్ యూస్ చేస్తే సరిపోద్దు. మనం బిల్డ్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ రావచ్చు, ఎందుకంటే అవి చాలా బేర్ మినిమం, దాంట్లో ఎక్స్పెక్ట్ చేసిన కాంపోనెంట్స్ అన్నీ ఉండవు. సో దాన్నే మీరు జస్ట్ సెర్చ్ చేశారంటే, సో లాస్ట్ టైం ఇదే ఎర్రర్ వచ్చినప్పుడు మనం సెర్చ్ చేసామంటే యుల్ గెట్ ద ఆన్సర్. అక్కడ ఏంటంటే కొన్ని ప్యాకేజెస్ మనకి ఉండకపోవచ్చు, సో అప్పుడు మనం వాటిని మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాలి యాక్చువల్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు దీన్నే సెర్చ్ చేశారనుకోండి ఈ ఎర్రర్ని, సో దెన్ యూ విల్ గెట్ సొల్యూషన్. ఆల్పైన్, ఇది మనం ఆల్పైన్ యూస్ చేస్తున్నాం కదా, సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కమాండ్ యాడ్ చేయమంటున్నారు. సో కొన్ని ప్యాకేజెస్ అనేవి మనకి ఆబ్వియస్లీ ఉండవు కాబట్టి, సో దిస్ ఈస్ లైక్ రన్. ఏపీకే అనేది ఆల్పైన్ లో మనకి సెంటోఎస్ లో డిఎన్ఎఫ్ కానీ ఎంఎల్ను, అలానే ఉబుంటులో యాప్ట్ ఎలానో ఏపీకే అనేది ఆల్పైన్ లో ప్యాకేజ్ మేనేజర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొన్ని ప్యాకేజెస్ మనం యాడ్ చేస్తున్నాం. ఎందుకు యాడ్ చేస్తున్నాం? ఈ ఆల్పైన్ ఓఎస్ లో బేర్ మినిమం ప్యాకేజెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి. నౌ యూ పుష్ ఇట్ and you pull. Now do the build. Okay, so build అయిపోయింది. Now let us do the Docker compose up -d. We need to test it. ఇన్వెంటరీ క్రియేట్ అవుతుంది, ఇమేజ్ చేంజ్ అయింది కదా. Okay, let's go to the cart, check out, confirm, pay now. Okay, payment module workout అయిపోయింది. Okay, so this is how you can reduce the image size using bare minimum OS and then multi-stage builds. Okay, the next best practices తీసుకుంటే, we need to use volumes అనమాట. తర్వాత మిగతా చూద్దాం. వాల్యూమ్స్. సో అనదర్ బెస్ట్ ప్రాక్టీస్, జనరలీ use Docker volumes to persist the data and then use network, use custom network. ఇది ఆల్రెడీ మనం యూజ్ చేసాం. Custom network to isolate containers from other projects. ఇది ఆల్రెడీ మనం యూజ్ చేసాం. ఫిఫ్త్ పాయింట్. నౌ యూ విల్ సీ డాకర్ వాల్యూమ్స్. ఓకే, డాకర్ వాల్యూమ్స్. వాల్యూమ్స్ అంటే ఏంటో అనేది చూద్దాం ఇప్పుడు.
సో డాకర్ డాకర్ అనే కాన్సెప్టే ఒక టెంపరీ థింగ్ అనమాట. లైక్ వెన్ యూ రిమూవ్ డాకర్ కంటైనర్, వాట్ హ్యాపెన్ టు డేటా? సో డేటా ఉంటుందా, డిలీట్ అవుతుందా? ప్లీజ్ ఆన్సర్ ఇన్ ద చాట్. So containers are ephemeral. Ephemeral means temporary. Okay, when you remove the container, when the container is removed, so data also will be deleted. Okay, so data by default will be deleted. Okay, so ఇది ఒకసారి మనం టెస్ట్ చేయాలి అంటే, సో నా లెటర్స్ నేను ఫస్ట్ ఈ డాకర్ కంపోజ్ డౌన్ చేస్తున్నా వాల్యూమ్ సరిపోయే వరకు. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డాకర్ రన్ -d -p 80:80 nginx రన్ చేస్తున్నా. ఓకే, డాకర్ ps. సో ఈ nginx లో డాకర్ exec లాగిన్ అయ్యి I'm going to user share nginx html. ఇక్కడ మనకి ఆల్రెడీ index.html ఉంటుంది. సో let us just test this. ఓకే, సో ఇక్కడ నేను ఇంకోటి పెడుతున్నా, echo hello from docker volume.html. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ /volume.html అంటే I'll get the response. Okay, now I'm just coming out. Docker ps. సో ఎక్కడ స్టోర్ చేస్తుంది ఈ డేటాను అంతా డాకర్ అనేది? యూ కెన్ ఇన్స్పెక్ట్ దిస్ డాకర్ ఇన్స్పెక్ట్ దిస్ కంటైనర్ ఐడి. ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూడండి డేటా. సో ఈ డేటా అంతా ఈ డైరెక్టరీస్ లో క్రియేట్ అవుతుంది. లెట్స్ గో అండ్ దెన్ చెక్ దిస్. ఓకే, ఈ పాత్ వరకు వెళ్తున్నాం. డాకర్ ps. సో ఇప్పుడు ఏంటంటే you need to take sudo access for this. Okay, cd, sorry, path exactly copy చేసాను. cd. సో ఇప్పుడు మీరు డాకర్ కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు ప్రతిసారి ఈ var lib docker overlay 2 అనే ఫోల్డర్ లో ఒక ర్యాండమ్ ఐడితో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇఫ్ ఐ సర్చ్ find -iname volume.html టైప్ చేస్తే, సో ఇక్కడ ఫోల్డర్స్ లో మీకు మీరు క్రియేట్ చేసిన డేటా అనేది ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట, var lib overlay 2 అనే దాంట్లో. ఓకే, సో ఇప్పుడు నేను లైక్ డాకర్ ps నేను కిల్ చేశాను అనుకోండి, డాకర్ rm-f. సో ఆ డైరెక్టరీ కూడా డిలీట్ అవుతుంది. చూడండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో ఇన్ సైడ్. ఆ డైరెక్టరీ కూడా డిలీట్ అవుతుంది. ఓకే, సో డాకర్ బై డిఫాల్ట్ when the docker container is removed, data also will be deleted or removed. Okay, బట్ మనకేంటంటే కొన్ని డేటాబేస్ అప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ MySQL, MongoDB, Redis అండ్ దెన్ RabbitMQ. ఇవి డేటా స్టేట్ఫుల్ అప్లికేషన్స్ అనమాట. అంటే డేటా అనేది ఖచ్చితంగా ఉండాలి వాటిల్లో. సో
సో ఇప్పుడు నేను రిలీజ్కి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ ఏం చేస్తాను, కొత్త వర్షన్ రిలీజ్ చేసేటప్పుడు ఉన్న దాన్ని రిమూవ్ చేసి కొత్త వర్షన్ని అప్ చేస్తాను. సో ఆ టైంలో కంటైనర్ కూడా నేను డిలీట్ చేసి కొత్త కంటైనర్ క్రియేట్ చేస్తాను. అలాంటప్పుడు డేటా కానీ పోయింది అనుకోండి, సో దెన్ ఇట్స్ ఇట్స్ రాంగ్ కదా. సో స్టేట్ఫుల్ అప్లికేషన్స్ కానీ డేటాబేస్ అప్లికేషన్స్ కానీ ఎప్పుడు డేటా అనేది పర్సిస్ట్ అవ్వాలి అంటే యూ నీడ్ టు యూస్ డాకర్ వాల్యూమ్స్ అనమాట. ఇక్కడ డాకర్ వాల్యూమ్స్ అనేవి టూ టైప్స్ ఉన్నాయి, అన్నేమ్డ్ వాల్యూమ్స్ అండ్ నేమ్డ్ వాల్యూమ్స్. ఓకే, సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో మనకు తెలుసు కదా, మనం -p ఇచ్చి హోస్ట్ పోర్ట్ కోలన్ కంటైనర్ పోర్ట్ ఇస్తాం. అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డాకర్లో కూడా, ఓకే ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఇక్కడ ఒక డైరెక్టరీని క్రియేట్ చేయొచ్చు, nginx-data అని ఒక డైరెక్టరీని క్రియేట్ చేసి, ఓకే సో ఈ డైరెక్టరీని నేను నా డాకర్ కంటైనర్కి ఇవ్వచ్చు. సో అది ఎలా అంటే, ఇక్కడ డాకర్ రన్ ఉంది కదా, ఇక్కడ -p ఎలా అయితే ఇచ్చామో -v /home/CentOS/nginx-data కోలన్. సో మన nginx ఎక్కడ రిఫర్ చేస్తుందంటే మీరు దాన్ని మౌంట్ చేయాలి, లైక్ యుఎస్ఆర్ షేర్ nginx/html. సో ఈ డేటానే కదా, మనకి ఈ ఫోల్డరే కదా nginx యూస్ చేసేది. ఈ -vలో ఫస్ట్ వచ్చేది హోస్ట్ పాత్ అనమాట. మీ సర్వర్లో మీరు ఎక్కడ డేటాని స్టోర్ చేస్తున్నారు, ఇది కంటైనర్ పాత్. ఈ రెండింటిని మనం మౌంట్ చేసినప్పుడు, ఓకే నౌ లెట్ us ట్రై. ఇప్పుడు చూడండి, డాకర్ ps docker exec-it bash, okay, cd usr share nginx html echo hello volumes volume.html. ఓకే, సో ఇప్పుడు వచ్చేసింది కదా. సో నేను ఎగ్జిట్ అయ్యి నౌ ఐఎమ్ రిమూవింగ్ దిస్ కంటైనర్. ఓకే, బట్ స్టిల్ మై nginx data folder is there. You can see డాకర్ కంటైనర్ క్రియేట్ చేసిన డేటా అనేది ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చేసింది. సో మీ కంటైనర్ డిలీట్ అయింది కానీ డేటా అయితే డిలీట్ అవ్వలేదు. సో మీరు మళ్ళీ ఇంకొకసారి కానీ కంటైనర్ కమాండ్ రన్ చేస్తారంటే చూడండి, ఇప్పుడు రావట్లేదు కదా. సో ఇప్పుడు నేను ఇంకొకసారి కానీ కంటైనర్ని మళ్ళీ మౌంట్ చేశానంటే, సో దెన్ డేటా ఈజ్ స్టిల్ అవైలబుల్. ఇది వాల్యూమ్స్ అనమాట. సో Docker by default is ephemeral. Once the Docker container is removed, data also will be deleted. We need to use Docker volumes. Okay. సో ఇది అన్నేమ్డ్ వాల్యూమ్స్. ఈ అన్నేమ్డ్ వాల్యూమ్స్ అనేది జనరల్లీ మనం యూస్ చేయము, ఎందుకంటే దిస్ యూ హ్యావ్ టు మేనేజ్ ఇట్ కంప్లీట్లీ. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డాకర్ వాల్యూమ్ కమాండ్ అనమాట. సో నెట్వర్క్ ఎలా అయితే క్రియేట్ చేసామో డాకర్ వాల్యూమ్ని కూడా మీరు అట్లా క్రియేట్ చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాకర్ వాల్యూమ్ క్రియేట్ nginx అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో డాకర్ వాల్యూమ్ క్రియేట్ చేసేప్పుడు డాకర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్ nginx అని ఇచ్చాను అంటే, సో ఇక్కడ ఏం చేస్తుంది అనమాట, అది varlib డాకర్ అనే ఫోల్డర్స్ లో డాకర్ అనేది క్రియేట్ చేస్తుంది. నేమ్డ్ వాల్యూమ్స్ కి అన్నేమ్డ్ వాల్యూమ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, అన్నేమ్డ్ వాల్యూమ్స్ ఇస్ నాట్ ఇన్ ద డాకర్ మేనేజ్మెంట్ అనమాట. నేమ్డ్ మీరు డాకర్ కమాండ్ ద్వారా వాల్యూమ్స్ కానీ క్రియేట్ చేశారంటే, సో యూ హ్యావ్ డాకర్ కమాండ్స్ టు మేనేజ్ దట్, టు క్రియేట్, టు ఇన్స్పెక్ట్, టు prune, టు రిమూవ్. ఓకే, so named volumes can be managed by Docker commands. Unnamed volumes cannot be managed by Docker commands. You need to manage it manually. That data anta. Okay. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అన్నేమ్డ్ వాల్యూమ్స్ ని ఎలా సేమ్ డాకర్ రన్ ఎలా అయితే ఉందో
ఇక్కడ దీని బదులు మనం ఏదైతే క్రియేట్ చేసామో -v లో మనం అలా యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇది వాల్యూమ్స్ అనమాట, డాకర్ వాల్యూమ్స్. సో డేటాకి సంబంధించిన అప్లికేషన్స్ మీరు కంటైనర్స్లో రన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ని యూస్ చేయాలి. సో మనకి ఇక్కడ ఉన్నాయి MongoDB, MySQL అండ్ దెన్ Redis, RabbitMQ, ఇవన్నీ డేటాబేస్ రిలేటెడ్ అప్లికేషన్స్ కదా. సో వాటిని మనం ఎలా చేయాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ వాల్యూమ్స్ అనమాట. ఫస్ట్ ఈ డాకర్ కంపోజ్లో నేను వాల్యూమ్స్ అనే సెక్షన్ ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చామంటే ఆటోమేటిక్గా డాకర్ క్రియేట్ చేస్తుంది, లైక్ MongoDB అండ్ దెన్ what else, Redis and MySQL అండ్ RabbitMQ. ఇదేంటంటే ఈక్వలెంట్ టు డాకర్ వాల్యూమ్ క్రియేట్ MongoDB అనమాట. ఓకే, సో వాల్యూమ్స్ని క్రియేట్ చేసాం, బట్ వాల్యూమ్స్ని మనం మౌంట్ చేయాలి. మౌంట్ చేయడం ఎలా అంటే ఇక్కడ MongoDBలోకి వచ్చి ఇక్కడ వాల్యూమ్స్ అనే సెక్షన్ ఇచ్చిన తర్వాత సోర్స్ ఏంటి ఇక్కడ MongoDB, టార్గెట్. సో MongoDB ఏ డైరెక్టరీని రిఫర్ చేస్తుందని తెలుసుకోవాలి అంటే దెన్ వీ నీడ్ టు గో ఫర్ డాకర్ హబ్ Mongo. సో ఇది చూడండి, ఇక్కడ /data/db ఈ డైరెక్టరీలో MongoDB డేటాని సేవ్ చేస్తుంటుంది జనరల్గా. సో అందుకని మనం ఈ వాల్యూమ్ని ఇక్కడ టార్గెట్ చేయాలి. ఓకే, సో టైప్ అనేసి అవుతుంది, టైప్ ఇస్ వాల్యూమ్ అంతే. ఇప్పుడు మనం MongoDBకి ఏం చెప్తున్నాం, యూజ్ వాల్యూమ్స్. ఓకే, ఈ వాల్యూమ్ని యూజ్ చేయమంటున్నాం, MongoDB వాల్యూమ్ని. అండ్ ఈ MongoDB డిఫాల్ట్ డేటా డైరెక్టరీకి మనం మౌంట్ చేస్తున్నాం. ఓకే, సో అది మనకి డాక్యుమెంటేషన్ ద్వారా తెలుస్తుంది, అది ఎక్కడ రిఫర్ చేస్తుంది. Nginx ఎలా అయితే తెలిసిందో USR షేర్ Nginx HTML అని, అలానే ప్రతి అప్లికేషన్ డేటాబేస్ అప్లికేషన్కి మనకి ఏంటంటే అది ఎక్కడ రిఫర్ చేస్తుంది డిఫాల్ట్ డైరెక్టరీ అనే దానికి మనకి డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు రెడిస్కి ఏంటంటే /data అనమాట. మీకు కావాలంటే రెడిస్ ఇమేజ్ ఇక్కడ సెర్చ్ చేసుకొని కెన్ గెట్ ఇట్. పర్సిస్టెంట్ టైప్ చేశారంటే సో ఇట్ ఈస్ హోస్టింగ్ ద డేటా హియర్ అనమాట. సో అలానే మనకు RabbitMQ, MySQL వచ్చేసి సో ఇట్ ఈస్ var lib MySQL. అలానే RabbitMQ వచ్చేసి var lib RabbitMQ. ఓకే, సో ఇప్పుడు నేను పుష్ చేస్తాను. సో ఇప్పుడు మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సో డేటా షుడ్ బి స్టోర్డ్ ఇన్సైడ్ డాకర్ వాల్యూమ్స్ అనేది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను git pull docker compose up -t రన్ చేస్తుంది. సో చూడండి, ఫస్ట్ వాల్యూమ్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి. ఓకే, పోర్ట్ నెంబర్ ఆల్రెడీ 80 అలొకేట్ అయింది కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ దిస్ docker rm this nginx. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయింది.
ఇప్పుడు నేను ఒక యూజర్ని రిజిస్టర్ చేస్తున్నా. యూజర్ రిజిస్టర్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి డాకర్ కంపోజ్ డౌన్ చేస్తుంది. ఇప్పుడు నేను కానీ వాల్యూమ్స్ యూజ్ చేయకపోతే నేను క్రియేట్ చేసిన యూజర్ అనేది డేటాబేస్ లోంచి డిలీట్ అవ్వదు. ఆబ్వియస్లీ అవుతుంది కదా జనరల్గా. నౌ లెట్ us see. ఇప్పుడు కంటైనర్స్ అనేవి రిమూవ్ అవుతున్నాయి. సో డూ యూ థింక్ డేటా ఈజ్ రిమూవ్? ఎస్ ఆర్ నో? ఈ కంటైనర్స్ మాత్రమే రిమూవ్ అయ్యాయి. సో లెట్ us see డేటా అనేది రిమూవ్ అయిందా లేదా. నేను మళ్ళీ ఇంకొకసారి అప్ చేస్తే నౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ద అప్లికేషన్. మళ్ళీ ఇంకోసారి కంటైనర్స్ ని అప్ చేస్తున్నా. నా నేను ఇప్పుడు లాగిన్ అయితే ఆ యూజర్ ఉన్నారా లేదా చూద్దాం. ఇట్ వర్క్. సో మనం వాల్యూమ్స్ యూస్ చేసాం కాబట్టి డేటా అనేది ఎక్కడికి పోలేదు. ఈవెన్ యూ రిమోట్ కంటైనర్స్ మళ్ళీ మీరు కంటైనర్స్ ని కానీ క్రియేట్ చేశారంటే ఆ డేటా అనేది ఆటోమేటిక్గా మౌంట్ అయిపోతుంది అనమాట. సో యూ షుడ్ యూస్ డాకర్ వాల్యూమ్స్ ఫర్ డేటాబేస్ రిలేటెడ్ అప్లికేషన్స్. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ జనరల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిమిట్ ప్రివిలేజెస్. సో ఇప్పుడు మనం కంటైనర్స్ని రూట్ యూజర్తో రన్ చేస్తున్నాం. ఓకే, అవాయిడ్ రన్నింగ్ కంటైనర్స్ యాజ్ ద రూట్ యూజర్. సో అది నాట్ గుడ్ అనమాట. ఎందుకంటే రూట్ యూజర్తో మీరు రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి యాక్సెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాకర్ రన్ -t -p 8080 80 docker exec -it bash /test. సో ఏంటి దీని మీనింగ్? స్లాష్ అనేది హోస్ట్ కదా -vలో. లైక్ హోస్ట్లో ఉండే రూట్ డైరెక్టరీ, దాన్ని నేను కంటైనర్లో ఒక డైరెక్టరీకి మౌంట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తుంది కంటైనర్? ఇట్ హ్యాస్ యాక్సెస్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు చూస్తే ఇట్ హ్యాస్ యాక్సెస్ ఫర్ host file system. Okay, if you run container with root privileges, there may be a chance of container getting the complete file system access of the underlying host. సో ఇలా చేసినప్పుడు ఇది క్లియర్లీ సెక్యూరిటీ ఇష్యూ అనమాట. సో మొత్తం డేటాని ఒక కంటైనర్ యాక్సెస్ చేసి ఇట్ కెన్ హ్యాక్ ఇట్ అనమాట. సో యూ షుడ్ నాట్ రన్ కంటైనర్ విత్ రూట్ ప్రివిలేజ్. ఓకే, సో ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. దెన్ వీ విల్ కమ్ అండ్ దెన్ do this. Okay, so let us come back at 8:80. So clearly, it is not recommended to run the container with root privilege. సో అప్పుడు మనం ఏం చేయాలి? సో మన అప్లికేషన్స్లో ఇక్కడ సో మనం యూజర్ ఇన్స్ట్రక్షన్ చెక్ చేసాం కదా లాస్ట్ టైం. సో లాస్ట్లో అట్లీస్ట్ ఈ కమాండ్ ఇన్స్ట్రక్షన్కి ముందు మీరు
యూజర్ని కానీ మార్చితే దెన్ కంటైనర్ విల్ రన్ విత్ దట్ స్పెసిఫిక్ యూజర్ అనేది మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యూజర్ అనమాట. యూజర్ ఇన్స్ట్రక్షన్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఒక యూజర్ని క్రియేట్ చేయాలి. సో ఇదేం ఓఎస్? ఆల్పైన్ ఓఎస్. ఈ ఆల్పైన్ ఓఎస్లో యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి? You need to just search create user in Alpine and add to group. Okay. సో చూద్దాం. సో ఇది ఆల్పైన్ ఓఎస్ అనమాట. ఆల్పైన్ ఓఎస్ లో యూజర్ దిస్ ఆల్పైన్. ఓకే, ఆల్పైన్. యాడ్ యూజర్ అయినా ఇది ఏపీకే using Alpine as the base image using from okay add user -s సిస్టమ్ యూజర్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సో ఫస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ రన్ ఇన్స్ట్రక్షన్ యాడ్ యూజర్ -s. ఇట్ ఈస్ సిస్టమ్ యూజర్ అనమాట, నాట్ ఫర్ లాగిన్. నాట్ దిస్ వన్, క్యాపిటల్ ఎస్ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ కార్ట్. సో మనం ఏం చేద్దామంటే ఒక యూజర్ని క్రియేట్ చేసి ఇక్కడ మనం ఏంటిది /opt/server కదా. సో ఈ ఫోల్డర్లో మనం వీఆర్ కీపింగ్ అవర్ Node.js ఫైల్స్. ఓకే. సో ఇక్కడ మనం ఒక యూజర్ని క్రియేట్ చేసాం, లైక్ రోబోషాప్ అనే యూజర్ని విఎమ్స్లో క్రియేట్ చేసేప్పుడు. అలానే ఇప్పుడు యాడ్ రోబోషాప్ అనే యూజర్ ఒకటి అండ్ గ్రూప్ కూడా రోబోషాప్ అనేది మనం క్రియేట్ చేద్దాం. సో అదేంటంటే లైక్ గ్రూప్ యాడ్ గ్రూప్ ఉంది, యాడ్ యూజర్ లాగానే యాడ్ గ్రూప్ ఉంటుంది. సో యాడ్ గ్రూప్ యాడ్ గ్రూప్ మాన్యువల్ కావాలి. యాడ్ గ్రూప్ ఆల్పైన్. ఓకే, యాడ్ గ్రూప్ ఇలా. సో ఇది మనం చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ రోబో షాప్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నా, అలానే రోబోషాప్ అనే ఒక యూజర్ని రోబోషాప్ గ్రూప్కి యాడ్ చేస్తున్నా. ఓకే, ఇదొక సిస్టమ్ గ్రూప్ అనమాట, నాట్ ఫర్ నార్మల్ యూజర్స్. అలానే ఒక సిస్టమ్ యూజర్, ఈ సిస్టమ్ యూజర్ని క్రియేట్ చేసి ఈ రోబోషాప్ గ్రూప్కి ఈ రోబోషాప్ యూజర్ని యాడ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడే రాయొచ్చు లైక్ యూజర్ రోబోషాప్ అని. ఇక్కడ రాస్తే ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చే ఇన్స్ట్రక్షన్స్కి రూట్ యాక్సెస్ ఉండదు. కరెక్టే కదా. ఓకే. సో ఇక్కడ నేను యూజర్ అని పెడితే నెక్స్ట్ వచ్చే ఇన్స్ట్రక్షన్స్కి రూట్ యాక్సెస్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఈ డైరెక్టరీ అనేది క్రియేట్ అవ్వగలుగుతుందా అవదా? సో డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుందా అవదా? ఇక్కడ నేను యూజర్ రోబోషాప్ పెడితే డైరెక్టరీ అనేది క్రియేట్ అవ్వదు. సో మీరేంటంటే అట్లీస్ట్ ఒక్క ఇన్స్ట్రక్షన్ ముందైనా కూడా ఈ రోబోషాప్ అనే దాన్ని పెట్టాలి. సో నేను ఇప్పుడు ఎక్కడ పెడతాను అంటే సో ఐ కీప్ ఇట్ హియర్. ఓకే. సో దానికి ముందు వచ్చేసి మనం
సో దీనికి ముందు మనం రన్ chown roboshop roboshop /opt/server. ఓకే. సో ఈ డైరెక్టరీకి ఎవరు ఓనర్షిప్? రోబోషాప్. ఇక్కడ నేను పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మనకి రూట్ యాక్సెస్ అనేది అవసరం లేదు. సో నార్మల్ యూజర్ తీసుకొని దెన్ వి యాడ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఇలా చేసి చూద్దాం. నౌ లెట్ మీ కాపీ దిస్ ఇన్ ఆల్ catalog. అలానే మన యూజర్ దాంట్లో. ఓకే. సో యూజర్ క్రియేట్ చేశాను, తర్వాత డైరెక్టరీ క్రియేట్ చేసాం. సో ఎప్పుడైనా కూడా మనకి ఎక్కడైతే ఇక్కడ నుంచి రూట్ యాక్సెస్ అవసరం లేదో దెన్ వీ కెన్ చేంజ్ ద ఓనర్షిప్ అండ్ వీ కెన్ రన్ విత్ నార్మల్ యూజర్ అనమాట. సో ఇప్పుడు ఇలా చేసాం కాబట్టి నౌ లెట్స్ గో అండ్ బిల్డ్. ఇమేజెస్ అయితే బిల్డ్ అయిపోయాయి. నౌ డాకర్ కంపోజ్ up-d. కంటైనర్స్ క్రియేట్ అవుతున్నాయి. సో వర్క్ అవుతుంది కదా, క్యాటలాగ్ కార్ట్ అప్లికేషన్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసామంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ రూట్ యాక్సెస్. నేను డాకర్ exec-it cart bash తీసుకున్నా అంటే సో ఇట్ ఈస్ sh. సో చూడండి నాకు రూట్ యాక్సెస్ లేదు, ఇట్స్ నార్మల్ యాక్సెస్. నార్మల్ యాక్సెస్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ ద హోస్ట్ ఫైల్ సిస్టమ్ అనమాట. సో ఈ రకంగా you don't run containers with root privileges. That is one of the best practice. And isolate containers ఇది ఆల్రెడీ మనం చూసాం. మానిటరింగ్ అండ్ లాగింగ్ అనేది దిస్ we will get it in Kubernetes. And కంటైనర్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? యూజ్ ఆర్కెస్ట్రేషన్ టూల్స్ లైక్ డాకర్ కంపోజ్, క్యూబర్నెటీస్ ఆర్ డాకర్ స్వార్మ్. సో డాకర్ స్వార్మ్ అనేది, కంపోజ్ అనేది మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే సో యూ కెన్ స్టార్ట్ అండ్ స్టాప్ ద సర్వీసెస్ ఎట్ ఏ టైమ్. You can create the dependencies, you can create networks, you can mount volumes. అవన్నీ మనం డాకర్ కంపోజ్ లో చేయగలం కాబట్టి we used docker compose. అది కూడా సరిపోదు, we need to go for Kubernetes actually. And backup data. So మనం ఈ బ్యాకప్ డేటాని ఆబ్వియస్లీ వీఆర్ యూజింగ్ డాకర్ వాల్యూమ్స్. సో డేటాని స్టోర్ చేయడానికి అండ్ యూ నీడ్ టు కంటిన్యూస్లీ టేక్ ద బ్యాకప్ ఆఫ్ యువర్ సర్వర్ డైలీ. యూజ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. సెక్యూరిటీ స్కానింగ్. సో ప్రతి ఇమేజ్ని మనం స్కాన్ చేయాలన్నమాట. ఇంతకుముందు ఏంటంటే ఈ స్కానింగ్ అనేది ఉండేది కాదు మనకు డాకర్లో. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఈ డాకర్ వచ్చేసి ఆటోమేటిక్గా స్కానింగ్ టూల్తో అవైలబుల్ వచ్చేసింది. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే మనకి క్లియర్లీ ఇస్తుంది.
ఎన్ని వల్నరబిలిటీస్ ఉన్నాయి అవన్నీ అనేది. ఓకే, సో ప్రతి లేయర్కి ఉండే లేయర్ గురించి మనం చూద్దాం. ఇక్కడ ఈ స్కానింగ్ అనేది ఉంది మనకి AWS లో పుష్ చేసినప్పుడు ఈసీఆర్ స్కానింగ్ అనేది ఉంది, అక్కడ చూద్దాం. స్కానింగ్ ఇస్ నథింగ్ బట్ మీరు యూస్ చేసే ఇమేజ్ లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా, సెక్యూరిటీ డిఫెక్ట్స్ ఉన్నాయా అనేది క్లియర్ గా మనకు చూపిస్తారు వాళ్ళు. ఓకే, సో ఇక్కడ 2 క్రిటికల్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. And we will do that anyhow. Implement CI/CD pipelines that we will do and clean up unused resources. ఇదేంటంటే మనం కంటిన్యూస్ గా డాకర్ సిస్టమ్ ప్రూవ్ అనే కమాండ్ ని మనం రన్ చేసామంటే, సో ఈ క్యాష్ అనేది రన్ అవుతుంది. దీన్ని మనం షెడ్యూల్ చేస్తాం జనరల్లీ cron tab యూస్ చేసి. సో అంత అన్యూస్డ్ డేటా అదంతా డిలీట్ అవుతుంది, మనకి స్పేస్ అనేది క్లెయిమ్ అవుతుంది, రీక్లెయిమ్ అవుతుంది. ఫాలో డాకర్ కంపోజ్ బెస్ట్ ప్రాక్టీసెస్, మనం ఎలా ఇది యూస్ చేస్తున్నాం, డాక్యుమెంట్ యువర్ కంటైనర్స్. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు యూస్ చేస్తున్నాం లైక్ రెడ్యూస్ ఇమేజ్ సైజ్, మల్టీ స్టేజ్ బిల్డ్స్, నెట్వర్కింగ్, వాల్యూమ్స్, లిమిట్ ప్రివిలేజెస్. సో ఇవన్నీ యూస్ చేస్తున్నాం. మిగతా వచ్చేసి మనకి క్యూబర్నెటిస్ లేయర్లో వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ డాకర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది మీరు డెఫినెట్లీ ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డాకర్ ఆర్కిటెక్చర్. ఇది ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు, బట్ ఇట్ ఇస్ చాలా సింపుల్ థింగ్ అనమాట. సో డాకర్ ఆర్కిటెక్చర్ అనేది మీరు టైప్ చేస్తే ఇక్కడ చూడండి, డాకర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్వాల్వ్. సో జనరల్ గా ఎప్పుడైనా కూడా ఆర్కిటెక్చర్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ డెవాప్స్. ఎప్పుడైనా మీరు ఆర్కిటెక్చర్ అనేది ఒక సిస్టమ్ కి డిఫైన్ చేయాలి అంటే ఆర్కిటెక్చర్ ఇస్ నథింగ్ బట్ హౌ డేటా ఈస్ కమింగ్, మీకు రిక్వెస్ట్ ఎలా వస్తున్నాయి, రిక్వెస్ట్ ఎలా పోతున్నాయి, అదే దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్కిటెక్చర్. ఓకే, ఒక సిస్టమ్ కి ఎవరు ఎవరు రిక్వెస్ట్ పంపిస్తున్నారు, ఆ సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇప్పుడు డాకర్ని చూసుకుంటే డాకర్ కి రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, క్లయింట్స్ నుంచి వెళ్తున్నాయి. డాకర్ క్లయింట్ ఈస్ నథింగ్ బట్ డాకర్ కమాండ్ ఆర్ డాకర్ షెల్ అనమాట. సో ఇప్పుడు నేను డాకర్ రన్ కానీ డాకర్ పుల్ డాకర్ బిల్డ్ కొట్టినప్పుడు అది డాకర్ డీమన్, లైక్ మనం ఇన్స్టాల్ చేసిన డాకర్ ప్యాకేజ్ అని చూస్తారా, డాకర్ డీమన్ అంటాం దాన్ని. సో అక్కడ డాకర్ డీమన్ కి వెళ్తుంది రిక్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ రన్ నేను ఎంజినిక్స్ అని సెర్చ్ చేసి అని ఇచ్చాను అనుకోండి. సో వాట్ ఐ మీన్, ఐ వాంట్ టు రన్ ఎంజినిక్స్ కంటైనర్. సో ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, సో డాకర్ షెల్ ఆర్ డాకర్ కమాండ్. డాకర్ షెల్ ఈజ్ నథింగ్ బట్ డాకర్ కమాండ్. సెండ్ ఏ రిక్వెస్ట్ టు డాకర్ డీమన్. డాకర్ డీమన్ అంటే ఇస్ నథింగ్ బట్ డాకర్ ప్రాసెస్ రన్నింగ్ హియర్. ఓకే, మన సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ డాకర్ అని కొట్టాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ డాకర్ ప్రాసెస్, డాకర్ ఇంజన్. ఓకే, so Docker engine receives the request, will check whether image is available in local or not. Available in local or not. If available, it will create container and show the response in client. If not available, it will pull from Docker Central Hub, keep it in local. And create container and respond to client. సో ఇంతే ఓవరాల్ డాకర్ ఆర్కిటెక్చర్. ఓకే, మీరు చూసారంటే ఇమేజ్ లో మీరు ఏ కమాండ్ రన్ చేసినా కూడా అది డాకర్ డీమన్కి వెళ్తుంది, డాకర్ ఇంజన్కి వెళ్తుంది. ఒకవేళ ఇమేజ్ అనేది లోకల్ గా ఉంటే ఇట్ విల్ క్రియేట్ ఎ కంటైనర్ అండ్ ఇట్ విల్
రెస్పాండ్ టు ద క్లయింట్. ఒకవేళ లేకపోతే రిజిస్ట్రీలోంచి ఫెచ్ చేసుకొని ఇమేజ్లో పెట్టుకొని కంటైనర్ క్రియేట్ చేసి ఇట్ విల్ రెస్పాండ్ టు ద క్లయింట్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. Okay, Docker architecture contains Docker client, Docker daemon, and then Docker hub అనమాట. Docker registry, it's nothing but Docker host is nothing but Docker daemon, Docker engine, anything. Okay. Images, containers. Yeah, daemon and engine both are same. Storage. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో ఫ్లో వచ్చేసి ఇప్పుడు నేను చెప్పినట్టు జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఫ్లో. ఓకే, so you need to explain this. It's చాలా simple, silly question అనమాట. Whenever we send some Docker commands, Docker client send this to Docker engine. Docker engine checks whether the image is available in local or not. If it is not available, it will fetch from the Docker registry and create the container out of it and respond to the client. Okay, there is one more concept, that is Docker layers. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు డాకర్ ఎలా వర్క్ అవుతుంది, డాకర్ లేయరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన డాకర్ ఫైల్లో రాసే ప్రతి ఇన్స్ట్రక్షన్ ఇట్ ఈస్ ఎ లేయర్. అది ఎలా అవుతుందంటే, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ బేస్ ఇమేజ్ కదా. సో ఇక్కడ డాకర్ ఏం చేస్తుందంటే, డాకర్ లేయర్స్ టైప్ చూడండి. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డాకర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు బిల్డ్ టైంలో ఫస్ట్ ఇది తీసుకుంటుంది. ఓకే, బేస్ ఇమేజ్ క్రియేట్స్ కంటైనర్ అవుట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. ఓకే, సో బేస్ ఇమేజ్ తో ఒక కంటైనర్ ని క్రియేట్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియట్ కంటైనర్. ఓకే, ఇంటర్మీడియట్ కంటైనర్. సో తర్వాత ఏం చేస్తుందంటే ఆ కంటైనర్ లో ఈ ఇన్స్ట్రక్షన్ ని రన్ చేస్తుంది. సో రన్స్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద కంటైనర్. ఓకే, సో ఇది సెకండ్ ఇన్స్ట్రక్షన్ రన్ చేసిన తర్వాత క్రియేట్స్ ఇమేజ్ అవుట్ ఆఫ్ పీస్. ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తుంది. మళ్ళీ థర్డ్కి వచ్చినప్పుడు creates container out of two instructions. సో దాని తర్వాత ఈ థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది రన్ అవుతుంది. ఓకే, సో రన్స్ ద కమాండ్ ఇన్ ద ఇంటర్మీడియట్ కంటైనర్. అది రన్ అయిపోయిన తర్వాత అగైన్ క్రియేట్స్ ఇమేజ్ అవుట్ ఆఫ్ దిస్. అంటే లేయర్ బై లేయర్ రన్ అవుతుంది అనమాట. సో ఇంకొకసారి చూడండి. సో ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డాకర్ రన్ చేసేప్పుడు. సో ఇది రన్ చేసిన తర్వాత డాకర్ ఏం చేస్తుంది, సో ఈ ఇన్స్ట్రక్షన్ నుంచి ఒక ఇంటర్మీడియట్ కంటైనర్ ని క్రియేట్ చేస్తుంది. ఆ కంటైనర్ లో ఈ ఇన్స్ట్రక్షన్ ని రన్ చేస్తుంది. సో ఈ రెండు రన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక కంటైనర్ ఇక్కడ ఇంకొక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ ఇమేజ్ ని క్రియేట్ చేసి దాని నుంచి మళ్ళీ కంటైనర్ క్రియేట్ చేసి, సో లేయర్ బై లేయర్ అనమాట. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఐల్ షో యూ. డాకర్ కంపోజ్ డౌన్. సో క్లియర్లీ రాయాలి అంటే creates container here, runs create container 1 అనుకోండి. ఓకే,
runs expose in container 1. ఓకే, సో దీని తర్వాత creates image out creates image out of this container. ఓకే, సో దాని తర్వాత ఇదేంటిది కంటైనర్ 2 కదా. సో out of this container. Okay, so sorry, this is obviously confusing. సో ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ రన్ అయ్యేటప్పుడు డాకర్ ఇట్ విల్ క్రియేట్ ఇంటర్మీడియట్ కంటైనర్ 1. ఈ కంటైనర్ 1 లో ఈ ఇన్స్ట్రక్షన్ రన్ చేస్తుంది. ఓకే, రన్ చేసిన తర్వాత దీని నుంచి ఇమేజ్ 1 అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది అనుకోండి. సో అది అయిపోయిన తర్వాత క్రియేట్ container 2 out of image 1. Create container 2 out of image 1. ఓకే, ఈ container 2 లో మళ్ళీ ఏమవుతుంది, ఈ ఇన్స్ట్రక్షన్ అనేది రన్ అవుతుంది. runs this command in container 2. ఇది అయిపోయిన తర్వాత then creates image 2 out of this container 2. Okay, creates container 3 out of this image 2. సో ఇప్పుడు మళ్ళీ ఇది రన్ అవుతుంది. సో ఇలా లేయర్ బై లేయర్ అనేది ఆ ఇన్స్ట్రక్షన్ లోంచి ఇమేజ్ కంటైనర్ క్రియేట్ చేయడం, దాని తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అందులో రన్ చేయడం, దాన్ని మళ్ళీ ఇమేజ్ గా తీసుకోవడం, ఇలా అనేది జరుగుతూ వెళ్తుంది అనమాట. సో జరుగుతూ వెళ్ళినప్పుడు ఫైనల్ స్టెప్కి వచ్చేసేసరికి ఆ ఇంటర్మీడియట్ ఇమేజెస్ కానీ కంటైనర్స్ కానీ అన్ని రిమూవ్ అయిపోయి ఫైనల్ గా మనకి ఒకటే కంటైనర్. రిమూవ్ అంటే రిమూవ్ అవ్వదు, క్యాషేలో ఉంటాయి. సో నౌ లెట్ మీ షో దెమ్. docker rmi docker images -a-q. ఇప్పుడు నేను cd cart లోకి వెళ్తుంది. docker build -t cart:v1 dot. ఓకే, సో క్యాషేలో ఉందా? docker rm-f కంటైనర్స్ కూడా డిలీట్ చేస్తున్నా. docker system room ఈ మొత్తం క్యాష్ అంతా డిలీట్ చేస్తున్నాం. Now you build this. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి కంటైనర్ క్రియేట్ అవుతుంది. సో ఈ కంటైనర్ పైన సెకండ్ ఇన్స్ట్రక్షన్ రన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కనిపించట్లేదు, ఇది ఫాస్ట్గా వెళ్తుంది. సో దీని తర్వాత థర్డ్ ఇన్స్ట్రక్షన్, అలా లేయర్ బై లేయర్ రన్ అయిన తర్వాత ఫైనల్లీ యూ విల్ గెట్ అన్ ఇమేజ్ అనమాట. సో ఇది అన్మ్యూటబుల్. ఓకే, బట్ డాకర్ ఏంటంటే ఇంటర్మీడియట్ కంటైనర్స్ డాకర్కి యాక్సెస్ ఉంటుంది. ఓకే, బట్ నార్మల్ యూజర్కి మనం దీన్ని అప్డేట్ చేయలేం, మనం దీన్ని మ్యూట్ చేయలేం. ఓకే, సో దిస్ ఇస్ కంప్లీట్లీ immutable. Docker images are immutable in nature. Okay, you cannot do some modifications directly. సో మీరు చేయాలి అనుకుంటే ఆ ఇమేజ్ నుంచి కంటైనర్ని క్రియేట్ చేసి దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ రన్ చేసి అప్పుడు దాన్ని మనం మళ్ళీ ఇమేజ్ లాగా సేవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే,
సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు మల్టిపుల్ టైమ్స్ చూడాల్సి వస్తుంది. ఇమేజ్ నుంచి కంటైనర్ వస్తుంది, మళ్ళీ కంటైనర్ నుంచి మనం ఇమేజ్గా సేవ్ చేస్తాం, మళ్ళీ దీన్ని కంటైనర్గా రన్ చేస్తాం. ఇలా లేయర్ బై లేయర్ బై లేయర్ అనేది రన్ అవుతూ వెళ్ళి ఫైనల్గా యూ విల్ గెట్ ఎన్ ఫైనల్ ఇమేజ్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ 2/3, 3/7, 4/7 ఈ మధ్యలో ఇంటర్మీడియట్ కంటైనర్స్ అన్ని ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఇన్ని కంటైనర్స్ ని హోస్ట్ చేసుకుంటుంది కదా, ఇన్ని ఇమేజెస్ ని హోస్ట్ చేసుకుంటుంది కదా డాకర్ హబ్. డాకర్ హబ్ లో మెమరీ అయిపోదా అంటే అయిపోదు, ఎందుకంటే ఇక్కడ లేయర్స్ అనేది నేను ఇదే లేయర్ ని ఇంకొక దగ్గర యూస్ చేశాను అనుకోండి, ఇంకొక డాకర్ ఫైల్లో, అప్పుడు ఏమవుతుందంటే డాకర్ ఆటోమేటిక్ గా ప్రతి లేయర్ ని ఒక ఇమేజ్ లాగా స్టోర్ చేసుకుంటుంది, దాన్ని డైరెక్ట్ గా రిఫర్ చేస్తుంది. నౌ ఇఫ్ ఐ వాంట్ టు షో యూ నౌ అగైన్, సో ఇప్పుడు నేను దీన్ని డాకర్ పుష్ డాకర్ ఇమేజెస్ ఉంది కదా, డాకర్ ట్యాగ్ చేస్తున్నా జాయిన్ డెవాప్స్ స్లాష్ కార్ట్ కోలన్ v1 అని. డాకర్ ట్యాగ్ కార్ట్ కోలన్ v1 ని నేను జాయిన్ డెవాప్స్ దీనిలాగా నేను చేస్తున్నా. డాకర్ లాగిన్ జాయిన్ డెవాప్స్. ఇప్పుడు నేను దీన్ని డాకర్ పుష్ చేశాను అనుకోండి, సో మొత్తానికి పుష్ అయింది. ఇప్పుడు నేను ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ని సేవ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న దీన్ని చేంజ్ చేశాను అనుకోండి, రన్ ఎకో హలో వరల్డ్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను డాకర్ బిల్డ్ చేశాను అనుకోండి, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఆల్రెడీ ఉన్నాయి డాకర్ దగ్గర. సో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి డాకర్ ఏం చేస్తుంది అంటే మొత్తం చెక్ చేస్తుంది, డాకర్ ఫైల్ని కంప్లీట్గా స్కాన్ చేసి ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కదా ఆల్రెడీ, సో దీన్ని నేను క్యాషేలోంచి తీసుకుంటాను, ఐ నో నీడ్ టు డూ రీబిల్డ్ అగైన్. ఓకే, సో అలా జరుగుతుంది ఇక్కడ. నా గిట్ పుల్ డాకర్ బిల్డ్ చేస్తున్నా. సో దీన్ని జాయిన్ డెవాప్స్ అనే పెడతాం. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా డాకర్ దగ్గర, సో ఇందాక మనం రన్ చేసినప్పుడు. సో అందుకని ఇక్కడ సో అవన్నీ క్యాషేలోంచి వచ్చాయి. ఇప్పుడు నేను దీన్ని కానీ పుష్ చేశాను అనుకోండి, సో ఇప్పుడు ఏమొచ్చింది, అన్ని లేయర్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. సో అంటే డాకర్ లేయర్స్ ని క్యాష్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇదే లేయర్స్ ని మీరు ఇంకో దగ్గర యూస్ చేసినప్పుడు డాకర్ అనేది కొత్తగా లేయర్స్ ని క్రియేట్ చేయదు, డాకర్ విల్ యూజ్ ద ఎగ్జిస్టింగ్ లేయర్స్ అనమాట. ఓకే, సో నేను అలానే ఐ విల్ యూస్ ఏపీకే యాడ్ సంథింగ్ లైక్ యాడ్ యూజర్ అనేది ఇచ్చి ఇంకొకటి కార్ట్ అని ఇచ్చాను అనుకోండి. డాకర్ బిల్డ్ చేస్తున్నాం, డాకర్ బిల్డ్ చేశాను కాబట్టి మొత్తం అన్ని క్యాషేలోంచి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ డాకర్ పుష్ కొట్టినప్పుడు మనం మ్మ్, ఇక్కడ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మళ్ళీ రాలేదు. ఓ సారీ, నేను యూజర్లో చేస్తున్నా. సారీ, దిస్ ఇస్ యూజర్, నాట్ కార్ట్ అది. ఓకే, ఇప్పుడు నేను డాకర్ బిల్డ్ -t యూజర్ కోలన్ v1 అని ఇచ్చినప్పుడు చూడండి, ఆల్రెడీ ఉన్న లేయర్స్ ని మొత్తం డాకర్ తీసుకుంటుంది. ఓకే, కొత్తగా ఏమైనా వచ్చినప్పుడు సో దెన్ ఇట్ విల్ టేక్ ఇట్. సో ఈ లేయరింగ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఓకే,
ఎందుకు ఫెయిల్ అయింది? ఓ సూడో పర్మిషన్ కదా, మనం రెస్ట్రిక్ట్ చేసాం కదా. బట్ ఎనీహౌ దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఐ వాంట్ టు టెల్ యూ. లేయరింగ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే, లెట్ మీ క్రియేట్ ఎ ఫోల్డర్ ఇన్, ఇప్పుడు నేను ఇలా చేశాను అనుకోండి, రన్ yum install nginx and then run yum install git, run yum install gcc. సో ఇదేమవుతుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ కదా. సో అప్పుడు ఏమవుతుందంటే బిల్డ్ టైం అనేది పెరుగుతుందా పెరగదా, అంటే డాకర్ బిల్డ్ అనేది టైం పెరుగుతుందా పెరగదా. సో డాకర్ బిల్డ్ టైం అనేది పెరుగుతుంది. సో ఈ లేయర్స్ పెరుగుతున్నప్పుడు ఈ బిల్డ్ టైం పెరుగుతుంది, అలానే మెమరీ కూడా పెరుగుతుంది. ఓకే, నౌ ఇఫ్ ఐ వాంట్ టు షో యూ హియర్. ఓకే, సో this is the last concept. am docker file from alma linux 8, run yum install nginx -y, అలానే run yum install git -y, అలానే run yum install gcc -y. ఓకే, సో ఇలా నేను ఇచ్చాను docker build -t layer 1 అని ఇస్తున్నాం, లేయర్ కోలన్ v1 డాట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ లోంచి ఆల్మా లైనక్స్ బేస్ ఓఎస్ తీసుకొని, సో దాంట్లోంచి ఒక ఇంటర్మీడియట్ కంటైనర్ క్రియేట్ చేసి దానిపైన nginx ఇన్స్టాల్ చేసి దాని నుంచి ఇమేజ్, దాని నుంచి కంటైనర్, సో అలా లేయర్ బై లేయర్ అనేది చేసుకుంటూ వెళ్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం డాకర్ ఇమేజెస్ సైజ్ చూస్తే, సో ఇది ఎంత వచ్చింది, 483 MB వచ్చింది. సో ఇప్పుడే మనం దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసామంటే, సో ఎక్కువ లేయర్స్ పెట్టకుండా వాట్ వీ కెన్ డూ హియర్ ఈస్, ఈ ఇన్స్ట్రక్షన్ యూస్ చేసి అండ్ మొత్తం ఒకే ఇన్స్ట్రక్షన్ రన్ చేస్తున్నాను నేను. బట్ వీ నీడ్ టు యూస్ దిస్ స్లాష్. నేను ఇప్పుడు దీన్ని v2 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, ఇన్స్ట్రక్షన్ మొత్తం ఒకే లేయర్ లో రన్ అవుతుంది. సో అప్పుడు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది మనకి. ఓకే, సో ఫైనల్ గా ఏమవుతుంది, ఎక్స్పోర్టింగ్ టు ద ఇమేజ్ అండ్ దెన్ ఎక్స్పోర్టింగ్ లేయర్స్. ఇప్పుడు మీరు సైజ్ చూసారు అంటే, సో వాట్ ఈస్ ద సైజ్, ఇట్ ఈస్ సమ్ వాట్ లెస్. సేమ్ ఇమేజే కదా, నథింగ్ డిఫరెన్స్. బట్ లేయర్స్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళే కొద్దీ యూ కెన్ సేవ్ ద టైమ్ అండ్ మెమరీ అనమాట. ఓకే, yeah, here it is also mentioned, it is 29 seconds, here it is 39 seconds. సో బిల్డ్ టైం తగ్గుతుంది యాజ్ వెల్ as మెమరీ కూడా తగ్గుతుంది బికాస్ ఆఫ్ లేయరింగ్. సో యూ నీడ్ టు యూస్ ఆప్టిమైజ్డ్ లేయర్స్. ఊరికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి రాసుకుంటూ వెళ్ళిపోకూడదు. సో దిస్ ఈస్ అబౌట్ లేయరింగ్. సో ఒకసారి మీరు చూడండి యూట్యూబ్ లో కూడా దే విల్ హ్యావ్ సమ్ యానిమేషన్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. యూ కెన్ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. కట్ట దివ్య కృష్ణ. హాయ్ కట్ట దివ్య కృష్ణ.
కొంచెం తిరుమల, హరినాథ్ రెడ్డి యాదల. No, sir. By mistake, I will యా, write. యా, ఇట్స్ ఓకే. హరినాథ్ రెడ్డి యాదల. ఆ, శివ గారు, ఆ, ఎస్. ఇప్పుడు మీరు లేయర్స్ అయితే అని చెప్పారు అంటే ఆల్రెడీ రన్ చేసిన వాటిని అయితే కదా మనం ఏదైనా రన్ చేసేటప్పుడు ఉన్న వాటిని తీసుకుంటుందని చెప్పారు కదా. ఎస్. సో ఇది ఈ లోకల్ సర్వర్లో మాత్రమే పనిచేస్తుందా, లేకపోతే కన్నా ఆ ఫైల్ని మనం ఇంకో కొత్త సర్వర్ క్రియేట్ చేసి అక్కడ పుల్ చేసినప్పుడు కూడా కొత్త డాక్యుమెంట్? సర్వర్లో తెలియదు కదా, సో డాకర్ బిల్డ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఇది ఓన్లీ లోకల్ వర్క్ మాత్రమే. యా. ఓకే. ఐ థింక్ ఇట్ విల్ ఫుల్ అంటే మీరు బిల్డ్. బిల్డ్ అనేది ఇక్కడ జరుగుతుంది. పుష్ చేసినప్పుడు మాత్రం ఆల్రెడీ లేయర్స్ ఉంటే అవి పుష్ చేయదన్నమాట. అర్థం కాదు. సో బిల్డ్ అనేది ఈ సర్వర్లో జరుగుతుంది. అవును. ఓకే. ఓకే, పుష్ అనేది మాత్రం డాకర్ హబ్కి వెళ్తుంది కదా. సో అవును. డాకర్ హబ్కి వెళ్ళేటప్పుడు డాకర్ హబ్ చెక్ చేస్తుంది అనమాట ఆ ఇమేజ్ లేయర్స్ని. ఒకవేళ ఆ లేయర్స్ అనేవి ఆల్రెడీ అక్కడ ఉందంటే, సో మీరు చూసారంటే ఇంతకు ముందు మౌంటెడ్ అనేది ఆల్రెడీ వచ్చింది ఇక్కడ. అంటే మీరు చెప్పేది ఇప్పుడు డాకర్ హబ్ కూడా ఈ లేయర్స్ ని సేవ్ చేసుకుంటుంది. యా, డాకర్ హబ్ ఈస్ కంప్లీట్లీ ఆన్ లేయర్స్. డాకర్ హబ్ లో ఇమేజెస్ ఉన్నాయి కదా. అవును. ఎస్. ఈ ఇమేజెస్ అన్ని ఎలా ఉన్నాయంటే ఇట్ ఈస్ యాజ్ లేయర్స్. ఇక్కడ చూడండి మీరు, లేయర్స్ లేయర్స్ వైజ్ ఉన్నాయి ఇమేజెస్. సో మీరు మళ్ళీ అదే ఇమేజ్ ని పుష్ చేస్తున్నప్పుడు డాకర్ హబ్ అనేది ఏం చేస్తుంది, లేయర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది అనమాట. సో ఇట్ విల్ నాట్ టేక్ ఇట్. ఓకే. ఓకే, అర్థమైంది. ఓకే, ఓన్లీ పుష్ మాత్రమే లేయర్స్ అనేది రీచెక్ చేసుకోగలదు ఎందుకంటే చెక్ చేసుకుంటుంది డాకర్ ఫైల్. సో ఇన్స్ట్రక్షన్ స్కాన్ చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ స్కాన్ చేసి ఆ ఇన్స్ట్రక్షన్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నప్పుడు ఇట్ విల్ హ్యావ్ దట్ లేయర్ అనమాట. ఓకే. మనోజ్ కుమార్ మేడిపోయిన. గుడ్ మార్నింగ్ శివ గారు. యా, గుడ్ మార్నింగ్. యా, సో మనం డాకర్ కంపోజ్ యూస్ చేసేటప్పుడు లైక్ వీ హ్యావ్ మల్టిపుల్ సర్వీసెస్ కదా. సో మనం ఇందులో అయినా ఒక దాంట్లో వాల్యూమ్స్లో కానీ ఎక్కడ కానీ చేంజెస్ చేసేటప్పుడు రిమైనింగ్ కంటైనర్స్ కూడా మనం అప్ చేసేటప్పుడు లైక్ దే ఆర్ రన్నింగ్ అనమాట. సో ఇండివిజువల్ సర్వీస్ మాత్రం మనం రన్ చేయగలమా శివ గారు చేంజెస్ చేసి? డెఫినెట్లీ ఉంటుంది. డాకర్ కంపోజ్ నుంచి చేయాల్సిన అవసరం లేదు, అప్పుడు మీరు డైరెక్ట్ గా చేసుకోవచ్చు కదా డాకర్ రన్. ఓకే, ఓకే. సో కంపోజ్ యూస్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్లీ అన్ని సర్వీసెస్ రన్ అవుతాయా? అన్ని రన్ అవుతాయి. మరి న్యూట్రల్ కూడా ఉండిండొచ్చు డాకర్ కంపోజ్ టు రన్ ఇండివిజువల్ సర్వీస్. డెఫినెట్లీ ఆప్షన్ అయితే ఉంటుంది, జస్ట్ టార్గెటే కదా. సో -d ఇచ్చి మీరు ఆ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సర్వీస్ నేమ్ రైట్. యా. ఓకే, ఓకే. దెన్ అనదర్ థింగ్, మనకి డాకర్ ప్రూన్ అనే కమాండ్ ఉంది కదా, లైక్ అన్యూజ్డ్ స్పేసెస్ ని రిమూవ్ చేయడానికి. సో డస్ దట్ ఇంక్లూడ్ డాకర్ ఇమేజెస్ టు లైక్ యా, అన్యూజ్డ్ ఎవ్రీథింగ్. డాకర్ ఇమేజెస్, స్టాప్డ్ కంటైనర్స్? సో ఇక్కడ అది చెప్తుంది కదా డాకర్ సిస్టమ్ ప్రూ అని నేను ఇచ్చినప్పుడు. సో ఆల్ స్టాప్డ్ కంటైనర్స్, ఆల్ నెట్వర్క్స్ నాట్ యూస్డ్ బై. స్టాప్డ్ అంటే జస్ట్ స్టాప్ అయింది కాదు, సంథింగ్ డాంగ్లింగ్ ఇమేజెస్, బిల్డ్ క్యాషే. స్టాప్డ్ కంటైనర్స్ అంటే ఎగ్జిట్ అయిపోయింటాయి చూసారా, ఎస్, ఎస్. అవి స్టాప్ అయిన స్టేటస్ లోవి కాదు, ఎగ్జిట్ అయిపోయిన స్టేటస్ లోవి. ఓకే, వాట్ లైక్ డిఫరెన్స్ ఏంటి శివ్ గారు? సమ్ టైమ్స్ మనం కంటైనర్స్ ని డౌన్ చేసాం అనుకోండి ఫర్ అవర్ పర్పస్, అండ్ దెన్ టు అది రన్ అది అగైన్. స్టాప్డ్, సో అది అలాంటివి స్టాప్డ్, కూడా? అది స్టాప్డ్. ఇప్పుడు నేను డాకర్, ఓకే, ఇప్పుడు ఇదేంటిది 8080/80 ఎన్జినిక్స్ కదా. సో ఇది రన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను రిమూవ్ చేయొచ్చు. డాకర్ పిఎస్ -a కొట్టాను అంటే ఓకే, సో ఇది నేను రిమూవ్ చేశాను. కొన్ని ఏంటంటే ఎగ్జిట్ స్టేటస్లోకి వెళ్తాయి. ఎగ్జిట్ స్టేటస్ ఏంటి అంటే అది రన్ అవ్వలేకపోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ రన్ ఆల్మా లైనెక్స్ అని ఇచ్చా అనుకోండి.
సో ఆల్మా లైనక్స్ అనేది జస్ట్ ఒక బేస్ ఓఎస్. దాంట్లో కమాండ్ అనేది నేను ఏమి ఇవ్వట్లేదు రన్ అవ్వడానికి. ఇప్పుడు ఏంటిది డాకర్ పిఎస్ -a ఇచ్చినప్పుడు ఇది ఎగ్జిట్ అయిపోయింది. ఎగ్జిట్ ఓకే అయిపోయింది. సో ఇది డిలీట్ అవుతుంది అనమాట. ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్ జస్ట్ స్టాప్డ్ కంటైనర్స్ అయితే ఎఫెక్ట్ అవ్వక షుగర్. అవి అవ్వవు. ఓకే ఓకే దట్స్ ఇట్ షుగర్. థ్యాంక్ యూ సో మచ్. రన్ గారు. శంకర్. హాయ్ శివ. యా హాయ్. శివ, అది చాట్ జీపీటీది మీరు బెస్ట్ ప్రాక్టీస్ ఒకటి చేశారు కదా, అది మాకు యాక్సెస్ఫుల్ అవుతుందా? అదేం లేదండి, ఇంటర్నెట్ లో చేసినా వస్తుంది అది మీకు. మీరు ఇదే కొట్టండి. మీరు ఇదే కొట్టండి. వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ వైల్ వర్కింగ్ విత్ డాకర్ అని ఇదే ఆన్సర్ వస్తుంది. సేమ్ కైండ్ ఆఫ్ వస్తుందా విత్ ఇమేజెస్? అండ్ ఇక్కడ నేను రాశాను కదా బెస్ట్ ప్రాక్టీసెస్ మనం యూస్ చేస్తున్నాం. ఓకే ఓకే శివ, థ్యాంక్ యూ. Hi Siva garu. యా హాయ్. I saw so many times vulnerability. What is the meaning vulnerability? వల్నరబిలిటీ అంటే ఇప్పుడు మన హౌస్ కి ఎక్కడైనా ఒక హోల్ ఉందనుకోండి, Okay. దట్ ఈస్ ఏ వల్నరబుల్ థింగ్. సో ఎనీబడి కెన్ ఎంటర్ ఇన్ టు దట్ హౌస్. సో అలానే సాఫ్ట్వేర్స్ కూడా వల్నరబిలిటీస్ ఉంటాయి. సో అవి కానీ ఎవరైనా బ్యాడ్ కోడ్ రాయడం వల్ల సంథింగ్ అది డెవలప్ చేసిన వాళ్ళు ఆ వల్నరబిలిటీ ద్వారా హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది మన సిస్టమ్స్ ని. Like bugs అంతేనా? యా అంతే, బగ్స్ అనుకోండి. ఎస్, Okay. సెక్యూరిటీ రిలేటెడ్. ఓకే, యా. Okay, so that's all for today's session. Evening we can have doubt session. Thanks for watching. Thanks for joining. Have a nice day. See you today evening. Bye bye.